హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజన. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. గోరుచిక్కుడుకాయని చక్కగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. ఇలా నేను ఉడికించానండి, మెత్తగా ఉడికింది. పక్కన పెట్టేసుకుందాం. ఇది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందామండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోరుచిక్కుడుకాయ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దానిని ఈ తాలింపులోకి వేసేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుందాం అండి. అంతా కూడా ఒకసారి మిక్సింగ్ చేసేసుకుందాం. ఎండు కొబ్బరి అయినా పర్లేదండి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. నేనైతే ఎండు కొబ్బరి తీసుకొని తురిమి వేసుకున్నానండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.